ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభ అభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క మార్చి మాసంలోనికి ప్రవేశించి ఉంటున్నాము. ఈరోజు మనము ధ్యానించబోయేటటువంటి అంశము మరి యేసు మన కొరకు విజ్ఞాపన చేయువాడు. జీసస్ ఇంటర్సీడ్స్ ఫర్ us. ఈరోజు మరి ఈ యొక్క అంశంలో యేసు మన కొరకు విజ్ఞాపన చేయువాడు అనేటువంటి లోతైనటువంటి సత్యాన్ని ఆయన ఏ రీతిగా మరి మన కొరకు విజ్ఞాపన పరుడుగా ఉంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, దీని గురించి ఇంకా మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దామండి. మరి ఈ యొక్క భావన కేవలము వేదాంతపరమైనటువంటి ఆలోచననే కాదు, ఇది విశ్వాసులకు ఎంతో మరి ఆదరణ, మరి బలము మనకు ఇస్తుంది ప్రియులారా. మరి సవాళ్ళు మరియు అనిశ్చితలతో నిండినటువంటి ప్రపంచంలో యేసు మన తరపున తండ్రి ముందు నిలుస్తున్నాడని తెలుసుకోవటం, అది మనకు ఎంతో నిరీక్షణ, మనకు ఒక భరోసా మనకు కలిగిస్తుంది ప్రియులారా. కాబట్టి మరి ఈరోజు మనము ముఖ్యంగా 4 విషయాలు తెలుసుకోబోతున్నాము. ఒకటి, విజ్ఞాపరుడుగా లేకపోతే ఇంటర్సీడర్గా, మరి ద రోల్ ఆఫ్ జీసస్ యాజ్ అవర్ ఇంటర్సెసర్, విజ్ఞాపన పరుడుగా అనొచ్చు. విజ్ఞాపన పరుడుగా యేసు యొక్క పాత్ర, ద రోల్ ఆఫ్ జీసస్ యాజ్ అవర్ ఇంటర్సెసర్, మరి ఆయన విజ్ఞాపన యొక్క హామీ, ద అష్యూరెన్స్ ఆఫ్ హిస్ ఇంటర్సెషన్, మరి మధ్యవర్తిత్వంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర, ద హోలీ స్పిరిట్స్ రోల్ ఇన్ ఇంటర్సెషన్, మరి అంతేకాకుండా చివరగా కొన్ని ఆచరణాత్మకమైనటువంటి అనువర్తనాలు కూడా మరి తెలుసుకుందాం, ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా. మరి మొట్టమొదటిగా మరి విజ్ఞాపన పరుడుగా, మరి ద రోల్ ఆఫ్ జీసస్ యాజ్ అవర్ ఇంటర్సెసర్. మరి యేసు మన మధ్యవర్తి అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. ఈ జీసస్ ఈజ్ అవర్ మీడియేటర్, ఒక మధ్యవర్తిగా ప్రియులారా. మరి ఆ రీతిగా మరి హెబ్రీ 7:25లో చూస్తే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనమును చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని మనం చదువుతాము ప్రియులారా. ఈ వచనము యేసు యొక్క మధ్యవర్తిత్వం యొక్క 2 మరి ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి ఏంటంటే నిత్యవాదన, ఇటర్నల్ అడ్వకసీ. ఆయన మరి యేసు తాత్కాలిక న్యాయవాది కాదు. ఇక లోకంలో మరి అనేక మంది న్యాయవాదులు ఉంటారు. ఒక కేసు తీసుకుంటే అది కేసు క్లోజ్ అయితే వాళ్ళది అయిపోతుంది. ఇంకా మన దగ్గరికి వాళ్ళు రారు, మనం ఆయన దగ్గరికి వెళ్ళము. కానీ యేసు ప్రభు అయితే ఆయన నిత్య మరి వాదన చేసేటటువంటి వాడు, ఇటర్నల్ అడ్వకేసీ. ఎప్పుడు కూడా ప్రియులారా ఆయన మన కొరకు విజ్ఞాపన చేయటానికి శాశ్వతంగా జీవిస్తాడు. ఆయన యుగ యుగములు కూడా ఎల్లప్పుడు కూడా ఉండేటటువంటి వాడు. ఆయన పునరుద్ధానము మన తరపున ఆయన పని కొనసాగుతుందని మనకు హామీ ఇస్తుంది ప్రియులారా. యేసు ప్రభు ఆయన చనిపోలేదు, చనిపోయి తిరిగి లెగిచి ఉంటున్నాడు. పునరుద్ధానుడైనటువంటి యేసును మనం ఆరాధిస్తున్నాము. కాబట్టి ఆ పునరుద్ధానుడైనటువంటి దేవుడు మరి లోకం నుంచి ఆరోహణుడై ఇల్లి ఉంటున్నాడు. మరి ఆయన మరి మన కోసం ప్రియులారా మరి మరి మన కోసం వ్యాజ్యమాడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఇతరుల కోసం విజ్ఞాపన చేయటం అంటే ఇతరుల కోసం ప్రార్థించటం. మరి అది చాలా ముఖ్యమైనటువంటిది. యేసు ప్రభు ఒక గొప్ప విజ్ఞాపన పరుడుగా ఉంటున్నాడు పిల్లల. మరి పూర్తి రక్షణ, దీంట్లో మరి నిత్యవాదన, ఇటర్నల్ అడ్వకసీయే కాదు, రెండవదిగా మరి పూర్తి రక్షణ, కంప్లీట్ సాల్వేషన్. మరి ఆయన మధ్యవర్తిత్వం ఎందుకంటే, ఆయన ఎందుకు మరి మధ్యవర్తిత్వం లేకపోతే విజ్ఞాపన చేస్తున్నాడు? ఎందుకంటే అది మరి మనకు రక్షణ ఇవ్వటం కోసం. మరి ఆ రీతిగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మన పాపాలు ఆయన యొక్క త్యాగం ద్వారా కప్పివేయబడినాయని తెలుసుకొని మనం ధైర్యంగా దేవుని సమీపించవచ్చు ప్రియులారా. మరి ఆయన చేసినటువంటి త్యాగం ద్వారా, పాప పరిహారార్థమైనటువంటి బలి ద్వారా
మనకు రక్షణ, మనకు విమోచన కలిగింది. మరి అందుచేత యేసు ప్రభు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఆయనకు మన ప్రతి ఒక్కరం కూడా మనం విలువ పెట్టి కొనబడినటువంటి వారం. కాబట్టి మరి మన కోసం ఆయన, మనం ప్రతి ఒక్కరి ఎడల ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి తెలుసుకోవాలా. మరి ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే ఆయన విజ్ఞాపన యొక్క హామీ, ద అష్యూరెన్స్ ఆఫ్ హిస్ ఇంటర్సెషన్. మరి రోమా 8:34లో చూస్తే శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. చూడండి ప్రియులారా, రోమాలో ఎంతో తేటగా మరి మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే అని చెప్పి మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు. పౌలు కూడా కాబట్టి ఎవరు ఖండించేది, ఎవరు మరి లేరు, మరణించిన క్రీస్తు యేసే ప్రియులారా. మరి అంతకన్నా ఎక్కువగా బ్రతికి లేచిన వాడు మరి యేసు ప్రభు వారు ఏంటంటే చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు, దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. అంతేకాకుండా ఆయన మన ప్రతి ఒక్కరిని ఆయన ఎరుగు. ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో వారందరూ కూడా హీ నోస్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ప్రియులారా. నన్ను మనం ప్రతి ఒక్కరిని కూడా ఎరిగినటువంటి వాడుగా మన గురించి అయ్యో దేవుని ఎదుట వ్యాజ్యమాడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షాన ఆయన ప్రియులారా మన ఎడల కృప చూపిస్తున్నాడు. మరి అనేక రీతులుగా మరి మనల్ని రక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి చూస్తే మరి ఖండింపు అనేటువంటిది లేదు. నో కాండమ్నేషన్. యేసు మధ్యవర్తిత్వం కారణంగా మనము మరి ఖండించబట్టం లేదు, శిక్ష వేయబట్టం లేదు, తృణీకరించటం లేదు ప్రియులారా. ఆయన స్వరం మన తరపున మాట్లాడుతుంది. యేసు ప్రభు వారి ప్రియులారా ఎంత ప్రేమతో, ఎంత కరుణ చూపిస్తున్నాడు. మరి తండ్రి శిలువపై పూర్తి చేసిన పనిని గుర్తు చేస్తుంది ప్రియులారా. మరి ఆ యొక్క మనకు ఎటువంటి కూడా శిక్షా విధి లేదు ప్రభునందు. మరి ప్రభుని అంగీకరించిన వారందరూ కూడా రక్షింపబడతారు, విమోచింపబడతారు. వారిలో శిక్ష విధింపబడదు. మనము మరి ఆ నాశనానికి వెళ్ళము, నరకానికి వెళ్ళము ప్రియులారా. మరి అంతేకాకుండా చురుకైనటువంటి ఉనికి, యాక్టివ్ ప్రెజెన్స్. యేసు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు కాబట్టి మన కొరకు చురుకుగా ఆయన మరి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియులారా. ఎప్పుడు కూడా తండ్రి కునుకను నిద్రపోడు ప్రియులారా. ఆయన నీ కోసం, నా కోసం, అందరి కోసం. ఒకవేళ మధ్యరాత్రిలో కూడా ఒకవేళ ఉన్నట్లయితే మనం యేసు ప్రభు సన్నిధిలో శరణు వేడుకుంటే ఆయన వింటాడు. ఆయనకు మనలాగా 24/7 కాదు, ఎటువంటి సమయం సరే ఎల్లప్పుడూ కూడా ప్రభు ఆయన మరి మన యొక్క స్వరం వినటానికి, మన యొక్క ప్రార్థనలు వినటానికి రెడీగా ఉంటున్నారు. మరి దీని అర్థము మన బలహీనత, సందేహం లేదా వైఫల్య క్షణాల్లో కూడా మన పోరాటాలను అర్థం చేసుకునేటటువంటి ఒక గొప్ప న్యాయవాదిగా మరి మన ప్రభు వారు ఉంటున్నాడని చెప్పి మనం తెలుసుకోవాలా. మరి అంతేకాకుండా యేసు ప్రభు వారే కాదు, మరి మూడో పాయింట్ ఏంటంటే మధ్యవర్తిత్వంలో పరిశుద్ధాత్మ పాత్ర. కాబట్టి ప్రియులారా, హోలీ స్పిరిట్స్ రోల్ ఇన్ ఇంటర్సెషన్, ఈ యొక్క విజ్ఞాపన దీనిలో మరి పరిశుద్ధాత్మ కూడా పాత్ర వహిస్తుంది. యేసుతో పాటు పరిశుద్ధాత్మ కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రియులారా. బైబిల్లో రోమా 8:26-27 వచనాల్లో చూస్తే అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి మన కోసం, మన బలహీనతలప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి అదేవిధంగా మరి ఆత్మ మన బలహీనతల్లో కూడా మనకు సహాయం చేస్తుంది ప్రియులారా. అనేక సార్లు నా యొక్క జీవితంలో ప్రభువుని తెలుసుకున్న తర్వాత మరి ప్రార్థన వెంటనే మరి ఎలాగ ప్రార్థన చేయాలో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా నాకు సహాయం చేసింది.
మరి ఇతరులకు బోధించే సమయంలో కూడా సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినప్పుడు నాకు తెలియకుండా అనేక మంది ముందు కూడా ధైర్యంగా చెప్పటానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి మనం ఏమి ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ ఆత్మ స్వయంగా మాటలు లేని మూలుగుల ద్వారా మన కోసం విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మరి మన పక్షాన ప్రియులారా మరి విజ్ఞాపనం చేస్తున్నాడు. దైవిక సహాయము మరి ఏ రీతిగా అంటే డివైన్ అసిస్టెన్స్. ఎలా ప్రార్థించాలో మనకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మే మనకు సహాయం చేస్తుంది. దేవుని చిత్తం అనుగుణంగా ఉండే మార్గంలో ఆయన విజ్ఞాపన చేస్తాడు. మన ప్రార్థనలు ప్రభావితంగా ఉండేలా చూస్తాడు ప్రియులారా. అన్ని విషయాల్లో ప్రార్థనలో మనకు సహాయం చేస్తాడు. మరి అంతేకాకుండా ఏ రీతిగా మరి దేవుని చిత్తం తెలుసుకోవటంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి అంతేకాకుండా బలహీనతలో మద్దతు, సపోర్ట్ ఇన్ వీక్నెస్. మన పోరాటాలలో మనం ఒంటరిగా లేం ప్రియులారా. ప్రభుని ఎరిగిన తర్వాత కూడా మనం అనేక రీతులుగా మనకు అనేక బ్యాటిల్స్, పోరాటం ఉంటది. ఆత్మకు, శరీరానికి. మరి ఆత్మ యొక్క విజ్ఞాపన ఓదార్పు మరియు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది ప్రియులారా. దేవుడు ఎల్లప్పుడు కూడా మనతో ఉన్నాడని చెప్పి మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధి ఉంటుంది, డివైన్ ప్రెజెన్స్ ఉంటుంది, డివైన్ అసిస్టెన్స్ ఉంటుంది. మరి మన యొక్క బలహీనతల్లో, ఛాలెంజెస్లో, మరి క్రిటికల్ టైమ్స్లో ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణగా, మనకు ఎంతో భరోసా ఇచ్చేటటువంటి వాడిగా, మనకు ధైర్యంగా ఇచ్చేటటువంటి వాడిగా మనకి ఉంటున్నాడు. మరి అంతేకాకుండా మరి ప్రాక్టికల్గా మనం ఇది చేయటానికి యేసు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పి అర్థం చేసుకోవడం ద్వారా మనం ఏ రీతిగా జీవించాలి. మరి మొట్టమొదటిగా ప్రార్థనలో విశ్వాసము, కాన్ఫిడెన్స్ ఇన్ ప్రేయర్. మన యొక్క మరి ప్రార్థనలో ప్రియులారా ఆ యొక్క నమ్మకత్వం, యేసు మరి పరిశుద్ధాత్మ మరి మన కోసం వాదిస్తున్నారని తెలుసుకొని మరి ప్రార్థనలో ధైర్యంగా దేవుని సంప్రదించవచ్చు ప్రియులారా. మనము ఎంతో మరి నాకు ప్రార్థన రాదు, లేకపోతే ఆ రీతిగా కాకుండా మరి మనం సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడినప్పుడు మరి వాళ్ళు మన తరపున వాదిస్తున్నారు కాబట్టి మనం ఎంతో ధైర్యంగా దేవుని మనం అప్రోచ్ అవ్వచ్చు. మన యొక్క మరి ప్రార్థనలు ముఖ్యమైనటువంటివి. మరి అవి దైవిక మధ్యవర్తిత్వం ద్వారా మద్దతు పొందుతాయి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రియులారా. మరి మన ఇతరులు అనేక మంది కూడా మరి మనకు మరి ఎంతో మంది నాకు మరి అడుగుతుంటారు, ప్రార్థనలు చేయండి. ఈరోజు ఒక బ్రదర్ నన్ను అడిగి ఉంటున్నాడు ఈ రీతిగా, మరి హార్ట్ ప్రాబ్లం తోటి వెళ్ళబోతున్నాను, నా కోసం ప్రార్థన చేయమని. మరి అలాగా ఇంకా అనేక మంది కూడా మరి కాంటాక్ట్ చేస్తుంటారు ప్రియులారు. కాబట్టి అటువంటి వారిని కొరకు కూడా మనం కూడా మరి యేసు ప్రభు ఏ రీతిగా మన కోసం ప్రార్థన చేస్తున్నాం, మనం కూడా అటువంటి వారి కోసం ప్రార్థించాలి. ఇతరులకు కూడా ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ ఫర్ అదర్స్. దేవుని నుండి దూరంగా ఉన్నట్టు భావించే ఇతరులతో ఈ సత్యాన్ని మనం మరి పంచుకోవాలి ప్రియులారా. యేసు వారి తరపున చురుకుగా పనిచేస్తున్నాడని మరి ఆ యొక్క నిరీక్షణ, మరి ఆ యొక్క ప్రోత్సాహాన్ని మనము వారికి తెలియజేయవలసినటువంటి వారం వింటున్నాము. అంతేకాకుండా మనం కృపలో మరి జీవించవలసి ఉంటున్నది ప్రియులారా. కాబట్టి చివరగా మరి ముగింపులో యేసు మన కోసం మధ్యవర్తిత్వం వహించే సత్యంలో మరి మనం ఆనందిద్దాం ప్రియులారా. మన కోసం మరి యేసు ప్రభు వారు మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి వాదన, అదేదో తాత్కాలికమైనటువంటిది కాదు, ఎల్లప్పుడూ. మరి అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు మద్దతు, మనకు బలహీనతలో సహాయం చేయటానికి, మరి ఇంకా ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి మనకు బలము, శక్తిని, ధైర్యాన్ని, ఆదరణ, నెమ్మదిని కూడా ఇచ్చేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మనం జీవిత సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు మనల్ని ప్రేమించే మరియు తండ్రి ముందు మనతో నిలబడే ఒక మరి ఆదరణకర్త, మరి వ్యాజ్యమాడేటటువంటి ఒక న్యాయవాది మనకు ఉన్నాడని తెలుసుకొని మరి గుర్తుంచుకొని ఆ రీతిగా ఉండటానికి మరి ధైర్యంగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు తండ్రి మీ గురించి తండ్రి తెలుసుకొని వింటున్నాం ప్రభువా. ఓ గొప్ప నాయన తండ్రి మా కొరకు తండ్రి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు ప్రభా. ఓ గొప్ప నాయన, మేము ఒంటరి వారం కాదు ప్రభా. లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అని చెప్పి నేను యుగ సమాప్తి వరకు కూడా మీతో ఉంటానని చెప్పి వింటున్నారు ప్రభా. ఓ తండ్రి, నేను నమ్మినటువంటి వాడు కునుకడు నిద్రపోవడం అని చెప్పి చెప్తున్నారు ప్రభా. ఓ గొప్ప నాయన, మీరు ఎలాగ తండ్రి నా గురించి, మా గురించి తండ్రి మీరు తండ్రి కనిపెట్టి తండ్రి చూస్తున్నారు ప్రభా. మీరే సహాయం చేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎటువంటి ప్రభా ఓ తండ్రి భయాందోళనలో ఉంటున్నారు, ఒంటరితనంతో ఉంటున్నారు ప్రభా.
ఓ గొప్ప నాయన తండ్రి, వారిని దర్శించండి. ఒకవేళ అస్వస్థత గురైతే యేసు నామంలో వారికి స్వస్థత దయచేయండి. వారికి ఆర్థిక ఇబ్బందుల్లో తండ్రి మీరు సహాయం చేయండి ప్రభా. మీ కృపలో వర్ధిల్ల చేయమని ఇంకా సంపూర్ణంగా ప్రభు వారి జీవితాలు సమర్పించుకొని మరి తండ్రి మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ధైర్యంగా ఈ లోకంలో జీవించగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం వినినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఈ లింక్‌ను ఇతరులతో కూడా మరి షేర్ చేసుకొని మరి మీరు కూడా మరి ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నంబర్‌కు మీరు మరి నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మరి అంతేకాకుండా మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మరి యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంటున్నది. ఆ పేరు రాస్తే మీకు అది వస్తది. మరి దాంట్లో మీరు జాయిన్ అయ్యి మరి మా యొక్క అప్డేట్స్, మా పరిచర్యలను కూడా మీరు తెలుసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హావ్ ఎ గుడ్ డే.